ఎవ్రీవన్, ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ వెంచర్ తో జగన్నాథపురంలో అమృత ప్రాపర్టీస్ వారితో నేను మీ ముందుకు వచ్చేసాను. సో చూస్తున్నారుగా, వెంచర్ కూడా ఎంతో అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఉంది. చూడడానికే కాదు, సో మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ కమింగ్ సూన్. అసలు ఈ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనం దీని మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి మనకి అమృత ప్రాపర్టీస్ ఓనర్ గారితోనే డైరెక్ట్ గా మాట్లాడదాం. వెంకట్ గారు, సో జగన్నాథపురం అన్నారు కదా, ఈ జగన్నాథపురం అసలు ఎక్కడుంది, ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటి? జగన్నాథపురం అనేది అమరావతి ఓఆర్ఆర్ కి డెవలప్మెంట్స్ వచ్చే ఏరియాలో మొదటి ప్లేస్ లో ఉందండి. కంచిచర్లకి జుజ్జూరుకి మధ్యలో ఉంటుంది. పైగా ఏపీ నుంచి తెలంగాణ వెళ్లే స్టేట్ హైవేలో జగన్నాథపురం ఉంది, అదే మధ్య హైవే. ఓకే సార్, మనం ఈ వెంచర్ ఔటర్ హైలైట్స్ చూసే ముందు అసలు ఈ వెంచర్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? మనం వెంచర్ సిఆర్టీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ చేయడం జరుగుతుంది. రెండు ఎంట్రన్స్లు ఇచ్చామండి వెంచర్ మొత్తానికి. అన్ని కూడా 40 ఫీట్ బీటీ రోడ్స్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. అదే విధంగా వెంచర్ కి వాటర్ హెడ్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అటు సైడ్ చూసుకుంటే ఓపెన్ పార్క్ అంటే చిల్డ్రన్ ప్లే ఏరియా అండి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవ్వడం జరుగుతుంది. స్ట్రీట్ లైట్స్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇవి డెవలప్మెంట్స్. ఓకే సార్, వెంచర్ అయితే చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. చూస్తున్నాం కదా, గ్రీనరీ కానీ అసలు వెంచర్ లో డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, ఆసమ్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ వెంచర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే తప్పకుండా ప్లాట్స్ తీసుకునే వాళ్ళకి ఈ వెంచర్ హైలైట్స్ లో ఒక ఇంపార్టెంట్ హైలైట్ ఉండాలి కదా. ఇక్కడ ఓఆర్ఆర్ వెళ్తున్న ప్లేసెస్ చాలా ఉన్నాయి, కానీ ఓఆర్ఆర్ కేవలం 100 మీటర్లో ఉన్న వెంచర్ అయితే మాత్రం ఇది ఒకటే ఆసమ్. ఇది 100 మీటర్స్ డిస్టెన్స్ లో మనకి జగన్నాథపురంలో అమృత ప్రాపర్టీస్ వారు 100 మీటర్స్ డిస్టెన్స్ లో మనకైతే ఈ ప్రాపర్టీని అందించడం జరుగుతుంది. మరి ఇంకా ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి ఈ వెంచర్ కి సంబంధించి? మన వెంచర్ కి కొంచెం ఎదరకు వెళ్ళగానే చెన్నారాపాలెం అని ఏరియా వస్తుందండి. అక్కడ రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ జరిగింది. అదే విధంగా మన వెంచర్ కి కొంచెం బిఫోర్ గా గుట్టుముక్కలో ఉంది, అక్కడ కూడా రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ జరిగింది. ఓకే, మనకైతే ఈ వెంచర్ కి అతి దగ్గరగా 2 రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి. మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఈ వెంచర్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ది బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. మనం ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలి అంటే సో ఎలా వెళ్ళాలి? మనకి రైట్ సైడ్ కి వెళ్తే విజయవాడ టు హైదరాబాద్ హైవేలో మనకి ఇబ్రహీంపట్నం మీద గుండా విజయవాడ చేరుకోవచ్చు. ఓకే, అదే విధంగా మనకి జస్ట్ 10 మినిట్స్ దూరంలో త్వరలో రాబో ఖమ్మం నాగపూర్ హైవే మీద గుండా మనం విజయవాడ చేరుకోవచ్చు. ఓకే, సూపర్. సో మరి ఈ చుట్టుపక్కల ఓఆర్ఆర్ కి అతి దగ్గరగా ఉండే వెంచర్స్ ఏమైనా సరే 13,000, 15,000, 16,000 ప్రైజెస్ లో ఉన్నాయి ప్లాట్ కాస్ట్లు అయితే. మన వెంచర్ లో ఎంతకి ఈ ప్లాట్స్ ని సేల్ చేద్దాం అనుకుంటున్నారు? కస్టమర్లకి అందుబాటు ధరలు ఇద్దామని మన డజన్ కేవలం 9,500 మాత్రమే ఇస్తున్నాం. వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి. సో 9,500 రూపీస్ మాత్రమే 1 స్క్వేర్ యార్డ్ వచ్చి. సార్, ప్లాట్ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ కి ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా 9,500 కే ఇస్తున్నారు. అది 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఓఆర్ఆర్ కి అతి దగ్గరగా ఉన్న వెంచర్ ఇది. సో మరి ఇంకా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? టోటల్ గా వచ్చేసి 110 ప్లాట్లు అమ్మ. ఇందులో ఆల్మోస్ట్ 60% క్లోజ్ అయిపోయింది, ఇంకా 40% ఉంది సేల్ కి. సో విన్నారుగా, 60% ప్లాట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 40% మాత్రమే ఉంది. ఓఆర్ఆర్ కి దగ్గరగా మనకైతే ఈ వెంచర్ ఉండడం జరిగింది. ఓఆర్ఆర్ కి ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్స్ వచ్చేసాయి. సో ఓఆర్ఆర్ స్టార్ట్ అయింది అంటే ఇలాంటి ప్లాట్స్ అయితే అస్సలు దొరకవు. సో మీరు ఏ మాత్రం లేట్ చేయకుండా 9,500 రూపీస్ కి మాత్రమే కాబట్టి ఇంకా 40% ప్లాట్స్ మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదే బెస్ట్ టైం, రైట్ ఇన్వెస్ట్మెంట్. సో ప్లీజ్, మీరు కనుక ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా వెంకట్ గారికి డైరెక్ట్ గా కాల్ చేయండి, ఓనర్ టు కస్టమర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. నమస్తే.